ప్రపంచం మొత్తం కళ్ళు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మ్యాప్ పైనే ఉన్నాయి. అక్కడ రష్యా మరియు అమెరికా తమ చదరంగం పావులను సిద్ధం చేశాయి. అయితే ఈ భయంకరమైన ఉద్రిక్తతల మధ్య మాస్కో నుండి ఒక వార్త వెలువడింది. ఇది పెంటగాన్ నుండి బీజింగ్ వరకు కలకలం రేపింది. రష్యా అకస్మాత్తుగా ఎవరూ ఊహించని ఒక ఎత్తుగడ వేసింది. న్యూఢిల్లీ తిరస్కరించలేని ఆఫర్ను రష్యా భారత్ ముందు ఉంచిందా? ఇరాన్ యుద్ధం భారత్ కోసం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ విమానం తలుపులు తెరిచిందా? ఈరోజు ఆ సీక్రెట్ డీల్ గురించి మాట్లాడుకుందాం. ఇది గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ సమీకరణాలన్నింటినీ మార్చివేసింది. రష్యా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం మరియు పశ్చిమ దేశాల ఒత్తిడి మధ్య వ్లాదిమిర్ పుటిన్ నేరుగా భారత్కు ఫోన్ చేశారు. ఇది మామూలు సంభాషణ కాదు. రష్యా తన అత్యంత విలువైన సైనిక వారసత్వపు తాళం చెవులను భారత్ ముందు ఉంచింది. మనం మాట్లాడుకుంటున్నది సుఖాయ్ Su-57 గురించి. దీనిని ప్రపంచం ఫెలాన్ అని పిలుస్తుంది. కాని ఆగండి, ఇది భారత్ ఏళ్ల క్రితం రిజెక్ట్ చేసిన పాత Su-57 కాదు. రష్యా ఈసారి భారత్ అవసరాన్ని సరిగ్గా పట్టుకుంది మరియు తన అత్యంత సన్నిహిత భాగస్వామికి కూడా ఇప్పటివరకు ఇవ్వని ఆఫర్ను ఇచ్చింది. సాంకేతికతనే అతిపెద్ద ఆయుధమైన ఈ 2026 కాలంలో రష్యా వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ భారత్ను ఏషియాలో తిరుగులేని కింగ్గా మార్చగలదు. ఇరాన్లో జరుగుతున్న గందరగోళం మధ్య రష్యాకు కూడా ఒక విషయం అర్థమైంది. తనకు శక్తివంతమైన మరియు సొంత పరపతి ఉన్న ఒక నమ్మకమైన భాగస్వామి అవసరమని. భారత్ తన F-35 ప్రోగ్రాం వైపు మొగ్గు చూపేలా అమెరికా నిరంతరం ప్రయత్నిస్తోంది. కాని రష్యా సరైన సమయంలో పాచిక మార్చింది. రష్యా భారత్కు Su-57 యొక్క ఒక స్పెషల్ ఎడిషన్ ఆఫర్ చేసింది. దీన్ని ఇద్దరు పైలట్లు నడుపుతారు. అవును, 2-సీటర్ స్టెల్త్ ఫైటర్ జెట్. ఒక సీటు పెరగడం వల్ల వచ్చే తేడా ఏంటని మీరనుకుంటున్నారా? భయ్యా, అసలు ఆట ఇక్కడే ఉంది. ఇది కేవలం ఒక ఎక్స్ట్రా సీటు మాత్రమే కాదు. ఇది ఆకాశం నుండే శత్రువుల సైన్యాన్ని నియంత్రించగల ఒక నడిచే కమాండ్ సెంటర్. 2026 ప్రారంభంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ప్రపంచం 2 వర్గాలుగా విడిపోయింది. రష్యా ప్రస్తుతం తన అత్యంత అడ్వాన్స్డ్ వెపన్స్ను టెస్ట్ చేసి వాటిని సరైన చేతుల్లో పెట్టాలనే తొందరలో ఉంది. భారత్ మరియు రష్యాల బంధం దశాబ్దాల నాటిది. కాని భారత్ ఆత్మనిర్భర్ బాటలో పయనించడం వల్ల గత కొన్నేళ్లుగా ఇందులో కొంత చేదు అనుభవాలు ఎదురయ్యాయి. రష్యా ఇప్పుడు అదే ఆత్మనిర్భర్ భారత్ మిషన్ను తన అతిపెద్ద ఆయుధంగా మార్చుకుంది. మీరు కేవలం విమానాలను మా నుండి కొనకండి, మేం మీకు దీని పూర్తి రెసిపీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వారు భారత్తో చెప్పారు. అంటే ఈ ఘోరమైన విమానాలు ఇప్పుడు రష్యాలో కాదు, భారతీయ గడ్డపై భారతీయ ఇంజనీర్లచే తయారు చేయబడతాయి. జర ఆలోచించండి. తన స్టెల్త్ టెక్నాలజీని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే రష్యా ఈరోజు భారత్ కోసం అన్నింటినీ త్యాగం చేయడానికి ఎందుకు సిద్ధమైంది? ఇది కేవలం స్నేహమా, లేక దీని వెనుక ఏదైనా లోతైన వ్యూహాత్మక ప్రయోజనం ఉందా? నిజానికి Su-57 యొక్క ఈ 2-సీటర్ వెర్షన్ ఆఫర్ చేయడం ద్వారా రష్యా అమెరికా యొక్క F-30 గాలి తీసేసింది. అమెరికా తన కోర్ టెక్నాలజీని భారత్కి ఎప్పటికీ ఇవ్వదు. అది కేవలం తన సరుకును అమ్ముకోవాలనుకుంటుంది. కానీ భారత్ Su-57 ప్రాజెక్టులోకి మళ్లీ ఎంట్రీ ఇస్తే చైనా యొక్క జెట్ వంటి ఫైటర్ జెట్ ఆధిపత్యం ఒక్క దెబ్బతో ముగిసిపోతుందని రష్యాకు తెలుసు. ఈ డీల్ కేవలం కాగితాల మీద మాత్రమే కాదు, దీనికోసం రష్యా తన ఖజానానే తెరిచింది. భారత్కు ఈ ఆఫర్ లాటరీ కంటే తక్కువ ఏమీ కాదు. మన స్వంత 5th జనరేషన్ ఫైటర్ జెట్ అంటే AMCA ఇంకా తయారీ దశలోనే ఉంది. దానికి సమయం పడుతుంది. కానీ Su-57 ఆ శక్తిని మనకి ఇప్పుడే ఇవ్వగలదు. భారత్ తన ఇష్టానుసారం ఇందులో మార్పులు చేసుకోవచ్చని రష్యా స్పష్టం చేసింది. మీరిందులో మీ రెడార్ అమర్చుకోండి, మీ మిసైల్స్ ఫిట్ చేయండి మరియు మీ సాఫ్ట్వేర్ వేయండి. అంటే ఇనుము రష్యాది మరియు మెదడు హిందుస్థాన్ది. ఇది ఎంతటి డెడ్లైన్ కాంబినేషన్ అంటే దీనిని ఎదుర్కొనే ధైర్యం ఏ దేశమూ చేయలేదు. ఆకాశం ఎవరి నియంత్రణలో ఉంటే వారే యుద్ధంలో అసలైన విజేత అని ఇరాన్ యుద్ధం ప్రపంచానికి నేర్పింది. స్టెల్త్ విమానాలను కూడా కనిపెట్టగల రెడార్ టెక్నాలజీని ఈ డీల్ ద్వారా భారత్కిస్తామని రష్యా హామీ ఇచ్చింది. Su-57 2-సీటర్ వేరియంట్లో ఒక పైలట్ విమానాన్ని నడుపుతుంటే రెండో పైలట్ లాయల్ వింగ్మ్యాన్ అంటే డ్రోన్ల సైన్యాన్ని నియంత్రిస్తారు. ఇది 2026 నాటి మోడర్న్ వార్ఫేర్ టెక్నాలజీ. దీన్ని ఇప్పటివరకు హాలీవుడ్ సినిమాల్లోనే చూశాం. కాని ఇప్పుడిది భారత్ యొక్క వాస్తవం కాబోతోంది.
రష్యా ఇచ్చిన ఈ ఆఫర్ వాషింగ్టన్లో అలజడి సృష్టించింది. భారత్ మరియు రష్యాల ఈ బంధం మళ్లీ బలపడితే తన $1 బిలియన్ ఆయుధ మార్కెట్ కుప్పకూలుతుందని అమెరికా భయపడుతోంది. భారత్ను ఆకర్షించటానికి ఇందులో ఫుల్ యాక్సెస్ గురించి రష్యా మాట్లాడింది. అంటే భారత్ ఈ విమానంలోని ప్రతి పుర్జాను, ప్రతి సెన్సర్ను మరియు ప్రతి కోడింగ్ను స్వయంగా మేనేజ్ చేయగలదు. ఏ దేశమూ తన అత్యంత రహస్య సాంకేతికతను ఎవరికీ ఇవ్వని ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. కానీ రష్యా భారత్తో ప్రపంచం గర్వించే స్నేహాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భారత్ ఈ ఆఫర్ను అంగీకరిస్తుందా? రష్యాకు చెందిన ఈ జంగీ యోధుడిని మన వాయుసేనలో భాగం చేస్తామా? భారత్ ఇంతకుముందు కూడా రష్యాతో కలిసి FGFA ప్రోగ్రాంలో భాగస్వామిగా ఉంది. కానీ అప్పట్లో ఆ విమానం మన అంచనాలను అందుకోకపోవడంతో మధ్యలోనే వదిలేశాం. అయితే 2026 నాటి Su-57 పూర్తిగా మారిపోయింది. ఇది యుక్రెయిన్ యుద్ధభూమిలో పరీక్షించబడింది. దీని లోపాలు సరిదిద్దబడ్డాయి మరియు ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హంటర్గా మారింది. చైనా ప్రస్తుతం నిశ్శబ్దంగా ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తోంది. భారత్ దగ్గరకు Su-57 2-సీటర్ వెర్షన్ వస్తే హిమాలయాల్లో తమ J-20లు కేవలం షోపీస్లుగా మిగిలిపోతాయని బీజింగ్కు తెలుసు. Su-57 యొక్క సూపర్ క్రూజ్ సామర్థ్యం మరియు దాని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్వీట్ ఎంత శక్తివంతమైనవంటే అవి శత్రువుల రెడార్లను గుడ్డివి చేయగలవు. అన్నింటికంటే ముఖ్యంగా రష్యా భారత్కు దీని ఇంజిన్ సాంకేతికతను కూడా అందించడానికి సిద్ధమైంది. భారత్ స్వదేశీ ఫైటర్ జెట్ ప్రోగ్రాంలకు ఇంజిన్ సమస్య ఎప్పుడూ ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. రష్యా తన ఇజ్దలియే 30 ఇంజిన్ తయారీ సాంకేతికతను ఇస్తే భారత్ ఇకపై ఫైటర్ జెట్ల విషయంలో ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం ఉండదు. ఈ డీల్ కేవలం వ్యాపారం కాదు, ఇదొక వ్యూహాత్మక కూటమి. రష్యా ప్రస్తుతం పూర్తిగా ఒంటరిటైపోయింది మరియు భారత్ దానికి అతిపెద్ద మరియు నమ్మకమైన మార్కెట్. అయితే భారత్ కూడా తన షరతులను స్పష్టం చేసింది. మాకు కేవలం తయారైన బొమ్మలు వద్దు, అలాంటి బొమ్మలను మేమే తయారు చేసుకునే నైపుణ్యం కావాలి. రష్యా ఖజానా తెరిచామని చెప్పడం భారత్ యొక్క ప్రతి షరతును అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతం ఇస్తోంది. ఇరాన్ యుద్ధం మధ్య పుట్టిన ఈ కొత్త సమీకరణం ఏషియా యొక్క పూర్తి జియోపాలిటిక్స్ను మార్చేస్తుంది. ఒక్కసారి ఊహించండి, భారత వాయుసేనలో రఫేల్తో పాటు Su-57 ఎగిరినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంటుంది? ఒకవైపు ఫ్రాన్స్ ఖచ్చితత్వం మరియు మరోవైపు రష్యా అపరిమితమైన శక్తి. ఇది ఏ శత్రువుకైనా నిద్ర లేకుండా చేయడానికి సరిపోయే అత్యంత ఘోరమైన కలయిక. రష్యా భారత్కు Su-57తో పాటు తన లేటెస్ట్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ఆఫర్ చేసింది. ఇది ఈ విమానంతో కలిసి పనిచేయగలదు. అంటే ఒక పూర్తి డిఫెన్స్ ఈకోసిస్టమ్ భారత్కు పళ్ళెంలో పెట్టి ఇవ్వబడుతోంది. కానీ ఇదంతా అంత సులభమా? ఖచ్చితంగా కాదు. ఈ డీల్ అడ్డుకోవడానికి అమెరికా భారత్పై ఆంక్షల హెచ్చరికలు జారీ చేయవచ్చు, లేదా తన F-15EX మరియు F-21 వంటి విమానాల కోసం మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వచ్చు. కానీ రష్యా ఆఫర్ ఎందుకు బలంగా ఉందంటే ఇందులో అమెరికా ఎప్పటికీ ఇవ్వలేని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లోతుంది. Su-57 విడిభాగాలు మరియు మెయింటెనెన్స్ కోసం భారత్ ఎప్పుడూ రష్యాపై ఆధారపడాల్సిన అవసరం లేదని, అన్నీ భారత్లోనే తయారవుతాయని రష్యా హామీ ఇచ్చింది. 2026 కాలం భారత్కు చాలా సున్నితమైన మరియు అదే సమయంలో ఒక సువర్ణ అవకాశం. ఒకవైపు మన రక్షణను బలోపేతం చేసుకోవాలి మరియు మరోవైపు మన ఆత్మనిర్భరత ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి. రష్యా భారత్ యొక్క ఈ భావనను చక్కగా అర్థం చేసుకుంది. అందుకే 2-సీటర్ Su-57ను మేడ్ ఇన్ ఇండియా కింద తయారు చేయడానికి పూర్తి రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఈ విమానం కేవలం గాలిలో ఎగరడమే కాదు, ఇది భారత డిఫెన్స్ ఇండస్ట్రీని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. రష్యా తీసుకున్న ఈ చర్య నిజానికి చైనాకు ఒక గట్టి సందేశం అని భారత రక్షణ నిపుణులు భావిస్తున్నారు. రష్యా మరియు చైనా నేడు సన్నిహితంగా కనిపిస్తున్నప్పటికీ చైనా ఆసియా మొత్తాన్ని ఆక్రమించుకోవాలని రష్యా ఎప్పుడూ కోరుకోదు. బలమైన భారత్ మనకెంత అవసరమో రష్యా కూడా అంతే అవసరం. అందుకే రష్యా తన అత్యంత అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఖజానాను భారత్ కోసం తెరిచింది. ఇది కాగితాల నుండి బయటకు వచ్చి ఇప్పుడు ఆకాశంలో కనిపించబోతున్న స్నేహానికి నిదర్శనం. ఇరాన్ యుద్ధం ఏదో ఒకరోజు ముగియవచ్చు, కానీ రష్యా మరియు భారత్ మధ్య ప్రారంభం కాబోతున్న ఈ కొత్త రక్షణ విప్లవం ప్రభావం శతాబ్దాల పాటుంటుంది. Su-57 2-సీటర్ వెర్షన్ భారత పైలట్లకు శత్రు విమానాలను కూల్చివేయటమే కాకుండా పూర్తి బ్యాటిల్ఫీల్డ్ను నియంత్రించే శక్తినిస్తుంది. ఇందులో ఉన్న రెడార్ 400 కిలోమీటర్ల దూరం నుండే శత్రువుల రాకను గమనించగలదు. దీని వేగం మరియు దీని స్టెల్త్ డిజైన్
దీనిని ఒక అదృశ్య వేటగాడిగా మారుస్తాయి. రష్యా ఇచ్చిన ఈ ఆఫర్ భారత్ లోపల కూడా ఒక కొత్త చర్చకు దారితీసింది. కొందరు మనం పూర్తిగా స్వదేశీ అంటే ఏఎంసీఏపై దృష్టి పెట్టాలని అంటున్నారు. అయితే SU-57 వంటి సిద్ధంగా ఉన్న ప్లాట్ఫారం మనకు ఏఎంసీఏను త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన అనుభవాన్ని మరియు సాంకేతికతను ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా భారత్ యొక్క ఈ సందేహాన్ని కూడా నివృత్తి చేసింది. SU-57 సాంకేతికతను భారత్ తన స్వదేశీ ప్రాజెక్టుల్లో కూడా వాడుకోవచ్చని వారు చెప్పారు. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఈ కథలో అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు 2 సీట్ల సస్పెన్స్. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ కూడా 2 సీటర్ కాదు. భారత్ దీన్ని స్వీకరిస్తే 2 సీటర్ స్టెల్త్ ఫైటర్ శక్తి కలిగిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇది చైనా మరియు అమెరికా కూడా బ్రేక్ చేయలేని రికార్డ్ అవుతుంది. ఈ విమానం నిజానికి ఒక మదర్షిప్లా పనిచేస్తుంది. ఇది తనతో పాటు ఎగిరే చిన్న చిన్న డ్రోన్లను నియంత్రిస్తుంది. కష్టకాలంలో ఎవరు తోడుంటారో రష్యా ఈ ఆఫర్ ద్వారా నిరూపించింది. ప్రపంచమంతా ఇరాన్ యుద్ధం సాకుతో తమ ప్రయోజనాలను చూసుకుంటుంటే రష్యా భారత్ యొక్క శక్తిని పెంచడానికి తన అతిపెద్ద రహస్యాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఆఫర్ భారత్కు కేవలం ఒక డీల్ మాత్రమే కాదు, ఒక గౌరవం. ఏ దేశం ఒత్తిడికి తలొగ్గకుండా తన రక్షణ నిర్ణయాలను స్వయంగా తీసుకునే ఒక దేశానికి దక్కిన గౌరవం. ఇప్పుడు అందరి కళ్ళు భారత రక్షణ మంత్రిత్వ శాఖపైనే ఉన్నాయి. మనం ఈ సువర్ణ అవకాశాన్ని అందుకుంటామా? SU-57 రాకతో భారత వాయుసేనలో ఏళ్ల తరబడి ఉన్న లోటు తీరుతుందా? రష్యా తన స్నేహాన్ని చాటుకుంది. ఇప్పుడు నిర్ణయం మన చేతుల్లో ఉంది. 2026 సంవత్సరం భారత రక్షణ వ్యూహ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయబడుతుంది. ఎందుకంటే భారత్ గ్లోబల్ సూపర్ పవర్గా ఎదగడానికి తన అతిపెద్ద అడుగు వేయగల సమయం ఇదే.